యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. నడుగులు పోతున్నాయి, నాకెక్కడ దొరకవే? అస్సలు చెప్పింది విని చావే. నువ్వు మాత్రం వినిచేస్తావా? గోల అయిపోయింది, అందరి ముందు పరువు పోతుంది. పెద్ద పరువు, వాడిపోయిన వంకాయ మొహం, చిక్కిపోయిన కుక్క మొహం, బారు కప్పలా బెగబెగ మనకే కుక్కలా రెచ్చిపోకు. నీకు స్టైల్ ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ, స్పీడ్ ఎక్కువ, స్పిరిట్ తక్కువ. ఆవిడ చెల్లెలు పాత బట్టలు కట్టుకుని హీరోయిన్ లా ఫీల్ అయిపోకు. నువ్వు మాత్రం వాళ్ళ బామ్మ దొతకుండా లొంగి కట్టుకుని బిల్ గేట్స్ అనుకుంటున్నావా? ఓవే జడల బర్రి పండుకోతిచ్చి పోరా కొండముచ్చు. సార్ చూడండి సార్. ఏంటయ్యా పొద్దున్నే కొట్టుకుంటారు? ఏం జరిగింది? నేనే అనలేదు సార్, అడగండి. చింపురు చుట్టూ సచ్చినోడు ఏమనకుండానే తిట్టానా? కనుకోండి. తిట్టుకోవటంలో కూడా సస్పెన్సా? అసలు ఏం జరిగిందో చెప్పి తిట్టుకోండియా. మీకు తెలుసుగా నాకు అసలే ఎసిడిటీ. పొద్దున్నే జీడిపప్పు వేసి గోధుమల ఉప్మా చెయ్యవంటే చేసి చావదే. నాకు ఎసిడిటీ ఎక్కువ చేస్తున్నా, ఏమేనంటే అల్లరి చేస్తున్నాను అంటావు. ఏమ్మా చేసి పెట్టొచ్చుగా. మీకు తెలుసుగా నాకు పాస్ నొప్పి పొద్దున్నే వచ్చి తగలడుతుంది. కొంచెం ఫిల్టర్ కాఫీ తాగి చేస్తానన్నా వినిచావడే. ముగడానికి కూడా లేకుండా మీ కళ్ళ ముందు ఈ ముండ ఎట్ట జరుగుతుందో చూసారా? చూసారా? మీరే చెప్పండి. వీడు బతికుండగా నేను ముండ నెట్ అవుతాను. సార్ మాట వర్స్ ఏదో తిడితే లాజిక్ అడుగుతుంది. గోధుమ ఉప్మా కోసం ఇంత గొడవ ఎందుకమ్మా? మా ఇంట్లో అదే చేశాను, తిందుగాని రావయ్యా. తప్ప పో బాగా మెక్కు. టిఫిన్ లా తిండవు. 3 పళ్ళాలు తింటే గానీ ఆ ముదనష్టపు అసిడిటీ తగ్గదు. ఓన్లేమ్మా పెడతాము, రావయ్యా. అబ్బబ్బబ్బా, నా తలకాయ పగిలిపోతుంది. మా ఇంట్లో ఫిల్టర్ కాఫీయే, తాగదుగాని రామ్మా. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? వాళ్ళంతే, వాళ్ళకి రాని బూతులు లేవు, కొట్టుకొని రోజు లేదు. వాళ్ళు కొట్టుకుంటుంటే మా ఇంట్లో ఆడాళ్ళు టీవీ సీరియల్స్ కట్టేసి ఇదే చూస్తుంటారు. ఏం బావా? డైలీ ఎంజాయ్. నా కర్మ కొద్ది కట్టుకున్నాను, అనుభవించు. లోపలికి రా, మూడిందిలే. ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది, చేస్తున్నా. ఈ పూటకి మన డ్రామా గ్రేట్ సక్సెస్. మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు, ఫుల్ గా లాగించా. అవునవును, వాళ్ళ ఇంట్లో నేను కాఫీతో పాటు వద్దంటూ 8 ఇడ్లీ లాగించాను. వీధిని పడి కొట్టుకుంటున్నామని జాడితో పెడుతున్నారు గానీ అప్పటితే ఇస్తారటే. అవును, చెంచాడు కాఫీ పొడి ఇచ్చి చావరు గానీ ఎంత సానుభూతి చూపిస్తారో. ఈ లోకం అంతేనే. మనం అన్యోన్యంగా ఉంటే అసూయ పడతారు, అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు. మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు. వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు. మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు. అవును, కరెక్ట్ గా చెప్పారు. మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటకమే కంటిన్యూ చేద్దాం. సారీ అండి, మిమ్మల్ని చాలా తిట్టాను, పాపిచ్చిదాన్ని. మొద్దు సారీ చెప్పాల్సిన నేనే. దేవత లాంటి నేను నానా మాట్లాడినాను. బాబా, తల్లి తండ్రిని కాదని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను. మా అమ్మా నాన్నల మనసు మారి మా ఇంటికొచ్చేలా అనుగ్రహించు. మా కాపురం చల్లగా ఉండేలా చూడు. సాయినాథ, మాధవి కోసం నేను ఆడిన అబద్ధాలు, చేసిన తప్పులు ఎప్పటికీ తనకు తెలియకుండా చూడు. నా బిజినెస్ లో కలిసొచ్చేలా చెయ్యి. ఇంట్లో ఉంటే ఈ పాటికి 2 రౌండ్లు అయ్యాయి. బావా అటు చూడు, 2 రూపాయలు. ఇదిగో 5 రూపాయలు, చిల్లరంచుకో. ఆ పెళ్ళం పిచ్చోడు అలా ఆవిడ చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నాడు. అవునవును, శ్రీరాముడు పాదుకల్ని భరతుడు నెత్తిన పెట్టుకున్నాడు, మనాడేమో శ్రీమతి పాదుకల్ని చేత్తో పట్టుకున్నాడు. రామాయణం బాగా వచ్చా బావా నీకు? అవి రామ పాదుకలు, ఇవి భామ పాదుకలు. ఏంటి మాస్టర్, మీరు కూడా గుడికి వస్తారా? హాయిగా పెరట్లో రౌండ్ వేసుకుంటుంటే వరలక్ష్మి వ్రతం అని గుడికి లాక్కొచ్చారు. అవును, తమరేంటి చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నారు? మా ఆవిడ చెప్పులు. ఎందుకలా? మరి లేకపోతే ఏటయ్యా, మొగాడివి ముగుడివి పెళ్ళాం చెప్పులు చేత్తో మోసుకొస్తావా? ఏ వాళ్ళు మన బ్రతుకు భారం వేయట్లేదా? సారం చెప్పాడు బావా. అర్థమైంది కదా. మీరు కూడా మీ ఆడాళ్ళ చెప్పులు తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టండి. హలో, ఇప్పుడు మనం వాళ్ళ చెప్పులు స్టాండ్ లో పెడితే రేపు కోపం వచ్చినప్పుడు చెప్పు తీసుకొట్టే స్టాండర్డ్కి ఎదుగుతారు. సర్లేండి, ఇవాళ మాత్రం మీరు పేక మందు పెట్టుకోకండి. మా ఆవిడ బర్త్డే అని చెప్పాను కదా, మర్చిపోకండి. వచ్చేస్తాం. నా భార్య మాధవి పుట్టినరోజు పండగకు వచ్చిన మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం ఏర్పాట్లు సరేనయ్యా. అసలైంది ఏది? అసలైందా ఏంటది? బర్త్డే కేకు. ఏమక్కర్లేదు. అదేంటయ్యా, బర్త్డే కేకు పెట్టి ఎన్నేళ్ళు నిండాయో అన్ని కొవ్వొత్తులు పెట్టి ఉఫ్ఫని ఊదద్దు. పుట్టినరోజు నాడు ఆర్పటం అశుభం. నా భార్య పుట్టినరోజు అలా జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. మరి ఇంకెట్టా జరుపుతారు? మాధవికి ఈ రోజుతో 22 ఏళ్లు నిండే, అందుకే 22 ఒత్తులతో అఖండ జ్యోతిని తయారు చేశాను. ఇప్పుడు మాధవి ఈ జ్యోతిని వెలిగిస్తుంది. ఆపండి, మనమంతా తెలుగు వాళ్ళం,
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పుకోవాలి. అదెట్టగయ్యా? జన్మదిన శుభాకాంక్షలు మాధవికి, జన్మదిన శుభాకాంక్షలు, శుభాకాంక్షలు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు. నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. భార్య పుట్టినరోజు పండుగ బ్రహ్మాండంగా జరిపించావయ్యా. బూరలు, కేకులు, డ్రింకులు, చాక్లెట్లు లేకుండా, దీపాలు ఆపకుండా సంప్రదాయబద్ధంగా చేశావు. ప్రతి భారతీయుడు పుట్టినరోజంటే ఇట్టాగే జరుపుకోవాలి. నా 60 సంవత్సరాల అనుభవంలో ఇట్లాంటి బర్త్డే ఎక్కడా చూడలేదు. ఆఖరికి బర్త్డే గ్రీటింగ్స్ కూడా తెలుగులో చెప్పించావు. చెమ్మగిరిని కళ్ళతో చెప్తున్నాను బాబు, మీరిద్దరు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఆగండి పెద్దవారు, మీరు వెళ్ళకూడదు. మీరందరూ పెద్ద మనసుతో వచ్చి నన్ను నా భార్యని ఆశీర్వదించారు. మీ అందరికీ వాళ్ళ భోజనం మా ఇంట్లోనే పక్క రూమ్ లోనే అరేంజ్ చేశాను. రండి ప్లీజ్. చాలయ్యా, ఇదంతా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. నీ మొహం మండ. పెళ్ళాం పుట్టినరోజంటే ఇట్టా చెయ్యాలి. నువ్వు ఉన్నావెందుకు? ఏమయ్యా, ఇవాళైనా తిట్టపురాణం ఆపండి. రండి రండి. అవును రండి, పదమారండి. రండమ్మా. రండి. పదవే దయ్యం. అబ్బా ఇంక చాలు పదండి. ఏమండి, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అస్సలు నువ్వు ఇవాళ ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇవన్నీ అలంకరించింది మీరేగా? ఈ అలంకారాలన్నిటికీ అందం వచ్చిందే నీ వల్ల. అందరి ఆడవాళ్ళ దృష్టి నీ మీద ఉంది తెలుసా? నీకెంత దిష్టి తగిలిందో. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏమండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానండి. లేకపోతే లైఫ్ లో చాలా మిస్ అయ్యేదాన్ని. నిన్ను చేసుకోకపోతే నేను లైఫే మిస్ అయ్యేవాడిని. ఈ చెత్త బస్ స్టాప్ లోకి కొత్తపేటలో చేయి. పదండ్రా. కమాన్ పదండ్రా. మళ్ళీ వస్తున్నారే? అవునే. హాయ్ బత్తాయి, ఇవాళ నిమ్మకాయలు అయిపోయావేంటి? రాత్రి కళ్ళకొచ్చారా? సిగ్గులు ఎదురా ఇలా మాట్లాడడానికి? వాడికే కాదు మాకెవ్వరికీ లేదు. కాలేజీ అమ్మాయిలతో ఎలా డీల్ చేయాలో మీకు తెలియదురా. రేయ్, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేయాలి. కంప్యూటర్ పాపలు కదా, చాయిస్ నీకే ఇస్తున్నా. ఏ హోటల్ బుక్ చేయాలో చెప్పు, ఎంత బిల్ అయినా నాది, ఎంజాయ్మెంట్ ఇద్దరిది. ఓకే? టీనేజ్ పాపల మధ్యలోకి ఓల్డేజ్ హిడింపు వచ్చింది ఏంట్రా? హిడంబేనే కాదురా, జుట్టు పోలిగా భారతీయురాలిని, మదర్ ఇండియా. వాణ్ణి కొడితే నిమిషాకేయా తచ్చు వేధవా. బ్రూస్లీ బనేన్ వేసుకొని పారిపోతున్నాయట్రా. ఏ బ్రాసి చంపేస్తాను ఇంకోసారి బనేన్తో కనిపించావంటే. నువ్వు తిట్టినా పర్వాలేదు కానీ కొట్టిన వంట మాత్రం చేస్తాను. ఈ గల్లికే రాని వల్ల వామ్మో. థ్యాంక్స్ మామగారు. ఈ రాస్కల్స్ రోజు ఈ బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నారు. ఇవాళ పోలీస్ రిపోర్ట్ ఇద్దామనుకున్నా, ఇంతలో మీరొచ్చారు. బామ్మగారు మీ ఏజ్ ఎంత? జస్ట్ 64. 64 మాత్రమే. మరి జడేంటి, ఈ గెటప్ ఏంటి? ఏమే పిల్ల, 64 ఏళ్ళు వచ్చాయి కదా అని ముతక చీర కట్టుకొని నెరసిన జుట్టుతో ఈశ్వరమంటూ ఉండాలా? నేను 21st సెంచరీ లేడీని. ఇదిగో అందరూ నాలాగే ఉండండి, లేకపోతే ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో ఆడవాళ్ళు ఎంత చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా అరేంజ్ పెట్టేస్తారు. కట్టు బొట్టు టేస్ట్ అన్నిట్లో మన ఫ్రీడమ్ మనకు ఉండాలి. మన క్యారెక్టర్ మనం పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి. ఏదైనా ఫైట్ చేసి సాధించాలి. కరాటే, కంప్యూటర్ నేర్చుకోవాలి. భరతనాట్యం, బడిత పూజ కూడా రావాలి. హ్యాపీగా నవ్వుతూ ఛాలెంజ్ గా బతికేయాలి. మీ మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి బామ్మగారు. వెరీ గుడ్. నా ఇన్స్పిరేషన్ తోనే మీరు అనుకున్నది సాధించండి. ఆల్ ద బెస్ట్. జీవితమే పువ్వాట, ఆడుకో సయ్యాట, జీవితమే పువ్వాట, ఆడుకో సై. మాధవి, ఏమే లవ్ మ్యారేజ్ చేసుకున్నావుటగా? ఇతనేనా? మాది లవ్ మ్యారేజే. 50 ఏళ్ల క్రితం శ్రావణ మంగళవారం పట్టు పరికిని కట్టుకొని పేరెంటానికి వెళుతుంటే టక్కున చేయబట్టుకున్నాడు మీ తాత. ఒళ్ళంతా జువ్వున షాకు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే
పట్టుపట్టి ఆయన్నే పెళ్లి చేసుకున్నాను. మీరు చాలా గొప్పవాళ్ళు బామ్మగారు. ఏమండి, బామ్మ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. ఓహో. చిన్నప్పుడు నేను ఈవిడ దగ్గర పెరిగాను. చాలా సంతోషం. పదండి బామ్మగారు లోపలికి. ఏ మీరిద్దరు ఏదో సినిమాకో షికార్కో వెళుతున్నట్టుంది. నేనేమైనా డిస్టర్బ్ చేశానా? డిస్టర్బెన్సా పాడా? ఇంకా నేను పదండి లోపలికి. రా బామ్మ. రండి బామ్మగారు రండి. నీ టేస్ట్ బాగుందయ్యా, నువ్వు నాకు నచ్చావు. అన్నట్టు మీ అమ్మా నాన్నకు నీ మీద కోపం పోయిందా? నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారా? లేదు బామ్మ. పర్వాలేదు మాధవి, రేపు నీ కడుపున ఏ ఎన్టీఆర్ పుట్టాడనుకో, ఆ మనవడు డాన్స్ చూడ్డానికి వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమయ్యా, మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? పాపం వాళ్ళ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్లో పోయారు. ఏమండి, బామ్మగారికి 50 ఏళ్ల కొడుకు కోడలు ఈ మధ్యన యాక్సిడెంట్ లో పోయారు. మన చేతుల్లో ఏముందయ్యా, అంతా భగవంతుడి ఆట. ఇంకా నా మాడు పెళ్లి బాధ్యతలున్నాయి నా మీద. వాడా అమెరికాలో ఉన్నాడు. వాడి పెళ్లి సంబంధం కోసమే ఎల్లుండి ఢిల్లీ వెళ్ళాలి. అయితే అప్పటిదాకా మా ఇంట్లోనే ఉండు బామ్మ. అవును బామ్మగారు, మిమ్మల్ని చూస్తుంటే మా బంధువులందరినీ చూసినంత ఆనందంగా ఉంది. మీరు ఇక్కడే ఉండండి. మీ కుర్ర జంట మధ్య నేనెందుకయ్యా? ప్లీజ్ బామ్మ. అది కాదమ్మా బామ్మగారు, మీరు ఇక్కడే ఉండండి అన్నానా? ఇందులో డబ్బులు ఉన్నాయా? నేను జాగ్రత్త పెడతానండి. రివాల్వర్ ఉందయ్యా. అయితే మీరే పట్టుకోండి. బామ్మగారిని జాగ్రత్త తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళు. రా బామ్మ. తీసుకెళ్ళు. అమ్ము, ఇక చూసుకోవా అందట. ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎంత కాలమైందో బామ్మగారు. తెగ నవ్వించేస్తున్నారు. అవును బామ్మగారు, మా ఆయన ఎంత చక్కెలు పెట్టినా ఇంత నవ్వు రాదు. 2 జోకర్లు నాకే పెడితే ఇంకో జోకర్ నీకేలా వస్తుంది? మోసం చేయకు. ఇది రాంగ్ షో కాదు, డీల్ షో. రాంగ్ షో అంతే. కాదు, డీల్ షో అంటే చెప్తే ఏమిటి ఆ గోలా? ఈ వేళంతా నవ్వుకుంటూనే ఉన్నాం. ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను. పేకాట దగ్గర కొట్టుకుంటున్నారు. వెళ్ళి 4 తగిలించండి. అమ్మో, వాళ్ళనే దొండకాయ వేయించినట్టు వేయించాలి. ఉండండి, నేను చెబుతాను. కాదు, డీల్ షో నాకు చెప్పి